రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా పేరు కోటా శివయ్య, మెలీనా సీడ్స్ ఎంప్లాయన్ అండి, దాచేపల్లి ఏరియా. ప్రస్తుతం నేను పులిపాడు గ్రామం, గురిజాల మండలం, పల్నాడు జిల్లాలో గల రైతు దగ్గర ఉన్నానండి. కన్నెబోయిన కొల్లయ్య గారి కుమారుడు కన్నెబోయిన శివనారాయణ గారి పొలంలో ఉన్నానండి. నమస్తే అన్న. నమస్కారం అండి. అన్న, మీరు వేసిన వెరైటీ అన్న? ఛాయ్ అండి. ఛాయా 119. ఛాయ్ 119. మెలీనా సీడ్స్ వారి ఛాయా 119 వెరైటీ వేసారన్న? అవునండి. ఎప్పుడు వేసారన్న మొక్క నాటింది? ఆగస్టు 18. ఆగస్టు 18 అంటే ఈరోజు డిసెంబర్ 10, అంటే మనకు 110 రోజులు అవుతుంది. ఎట్లా ఉందన్న వెరైటీ? వెరైటీ మంచిగా ఉంది, బాగా కాపు చిక్కడ కాపైనా మన కాయటానికి దగ్గర కాపు, కాయ కూడా రంగు బాగుంటుంది. మొన్న 2-3 వర్షాలు పడ్డాయి కానీ వర్షాలు కూడా తాలుగా కాల. ఓకే, తాలు శాతం కూడా చాలా తక్కువ. మనకి బొబ్బర కానీ బొబ్బర లేదండి ఆడ. ఎన్ని ఎకరాలు అన్న మీరు వేసింది? 3 ఎకరాలు వేసానండి. 3 ఎకరాలు ఈ వెరైటీ అన్న ఎన్ని ఎకరాలు? 2 ఎకరాలు వేసా. 1 ఎకరం ఈ తేజాలో ఇంకో రకం వేసిన, వేరే వెరైటీ. ఎట్లా ఉందన్న దానికి దీనికి? ఇది ఒక నెల మంగళ కాపు పడితే వెనక చిక్కి కొద్దిగా. ఓకే, మనకి ఇప్పుడు 110 రోజులు అవుతుంది. ఎంత కాపు దిగింది అనుకుంటారు అన్న? మేమైతే 10-15 అయితే అనుకున్నాం. జనాలు అయితే 20 కాసిన అబ్బాయి అంటారు. చూసిన రైతులు, చూసిన వాళ్ళు, చుట్టుపక్కల రైతులు చూసిన వాళ్ళు అయితే మాత్రం ఒక 20 గంటలు కాసినది అంటారు. ఓకే, చేను మొత్తం ఇలానే ఉందన్న? అలా ఉంది. ఎక్కడ మనకి ఎటువంటి బొబ్బర కానీ లేదు, నల్లి ప్రభావం నల్లి కూడా అసలు లేదు. ఇప్పుడు మొన్న 2 వర్షాలు పడ్డాయి కదన్న, ఏమన్నా తాలు శాతం ఏమన్నా అనిపించిందా? లేదు, ఇదిగో తాలుగా లేదు. మొన్న గాలి వాన కూడా చెట్టు కింద బల్ల. ఇదేంటే ఏరు దీనికి బాగా వ్యవస్థ బాగుంటుంది ఎవరు, అది మళ్ళీ ఆ ఎత్తనం పడ్డది కొద్దిగా. ఓకే, ఇదే అసలు మాట్లాడాలని చెట్టు వరగల. ఎంత అచ్చు పెట్టారన్న మీరు? నేను 30 అచ్చు పెట్టా. 30 అచ్చు. ఈ అచ్చు ఓకేనా? ఇంకా 36 అచ్చు అయితే మాకు చెట్టు అంత వద్ది. చెట్టు అనేది బాగా గుబురుగా వద్ది, ఎల్లడిపోద్ది బాగా. అంటే ఇంకొంచెం పెద్ద అచ్చు బాగుంటుంది. చూడండి, ఇది ఒక్క చెట్టు, ఇదే మొత్తం. కాయ సైజు కానీ బాగాలేదు ఉన్నది. తాలుగా కూడా లేదు. ఎన్ని మందు కట్టలు ఎన్ని వేసారన్న? 10 కట్టలు పెట్టాం. ఎకరానికి 10 కట్టలు పెట్టారు. 110 రోజుల్లో మనకి ఇప్పుడు సరే రైతు చూసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా 20 క్వింటాలు అయినాయి అని అంటారు. సరే, 1 క్వింటం అటు అయితే అనుకుంటున్నాం. రైతులేమో ఒక 20 నమ్మకం కాసిన అంటారు. ఇంకా కాపు బాగా ఉండదు, ఇంకా కాస్తుంది 40 అయితే అంటారు. ఓకే, లాస్ట్ కల్లా ఎకరానికి 40 క్వింటాలు చొప్పున వస్తాయి. కాయ సైజు అవి ఎలా ఉంది? మాత్రం ఏముందండి, సైజు మాత్రం మన తేజ మీద కొద్దిగా పొడుగు. ఓకే, కోత కూడా బాగా సాగిద్ది. మనకి తేజాకి దగ్గరగా ఉంటుంది అన్న? తేజాలో పోద్ది అంటారా? ఇక మనకు బాగా బుట్ట టైపు బాగా వస్తుంది. రైతు సోదరులందరూ గమనించవలసిందిగా కోరుచున్నాము. చూడండి, కాయ సైజు కానీ చాలా బాగుందండి. పచ్చికాయ కూడా బాగా సైజు వచ్చింది. ఎండుగాయ కూడా, పండుగాయ కూడా చూడండి మంచి రంగు ఉందండి. ఒక చెట్టు అదని కాదు, ఏ చెట్టు అయినా చూసుకోండి. ఏ చెట్టు అయినా చూసుకోండి రైతు సోదరులందరూ. అన్న, మన మెలీనా సీడ్స్ జర్మినేషన్ ఎలా ఉందన్న? మొలక శాతం 100కి 90% వచ్చినాయి. మీరు నర్సరీలో వేసుకున్నప్పుడు కూడా చూసారుగా. రైతు సోదరులందరూ మరీ ముఖ్యంగా మేము చెప్పదలసింది ఏంటంటే, మెలీనా సీడ్స్ వారి ఏ వెరైటీ అయినా 10 గ్రాముల ప్యాకెట్ తీసుకోండి. మీరు QR కోడ్ ఉంటుందండి, స్కాన్ చేసుకోవచ్చు. మనకు మొలక శాతం అనేది 100 విత్తనాలలో ఖచ్చితంగా 90 విత్తనాలు పైనే ఉంటాయండి. 90 విత్తనాలు పైనే ఉంటాయి. 90 లోపు అయితే మేము అసలుకి లాటు ప్యాకింగ్ కూడా తయారు చేయమండి. చూడండి, ఏ చెట్టేని చూడండి, బాగా బుట్ట టైప్ అండి, బాగా అల్లుకొని పోయిందండి. బొబ్బర అంటూ మనకి ఈ 2 ఎకరాల పొలంలో ఎక్కడ చూద్దామన్నా కానీ ఒక్క చెట్టు కూడా లేదు. చుట్టుపక్కల గ్రామాల రైతులు ఎవరైనా సరే మీరు వచ్చి పులిపాడు గ్రామం ఈ చుట్టుపక్కల ఉన్న రైతులు ఎవరైనా సరే వచ్చి మెలీనా సీడ్స్ వారి ఛాయా 119 అనే వెరైటీ చూడండి.
మీకు నచ్చినా నచ్చకపోయినా చూడండి, నచ్చితే వేసుకోండి. చూడండి ఏ చెట్టు అయినా మనం ఇన్ని మొక్కలు చూపెట్టామండి, ఒక్క చెట్టు కూడా ఒక్క మొక్క కూడా బొబ్బరి అనేది మనకు కనబల్లా. ఇంకొక విషయం కూడా మీరు చూడండి, మనకి పంగ కూడా 2, 3 ఉంటుందండి. చూడండి ఆ ఒక్క చెట్టేం కాదు, ఇది 1, 2, 3 ఆనకొమ్మలు. శివనారాయణ అన్న, మీరు మొక్క నర్సరీలో పెంచిన కాంచి మొక్క వేసిన కానించి ఇప్పుడు దాదాపు 110 రోజులు మన మెలీనా సీడ్స్ వారి ఛాయ 119 వెరైటీ అనేది చూశారు. చివరగా రైతులకి మీరు ఇచ్చే సందేశం ఏంది, ఏం చెప్పదలుచుకున్నారు? మనం చెప్పేది అంటే ఎడవ వేసుకోవాలా. 36 నేను వేసి తప్పు చేశాను. నేను ఎప్పుడు చిన్న 30 వచ్చి పెడతా. ఓకే ఓకే. ఇప్పుడు ఏంది మనకి విత్తనం తెలియదు కదా, కొత్తగా ఇచ్చారు మెలీనా సీడ్స్ వాళ్ళు ఛాయ్. ఇది గుబురుగా పెరిగి బాగా చెట్టు పొట్టొస్తుంది బాగా. ఓకే ఓకే. గుబురుగా ఇంకా మనం చూస్తేనే అర్థమవుతుంది. అందుకని కొంచెం పెద్ద వచ్చి అయితే పెట్టుకోవాలి. పెద్ద వచ్చి అయితే ఇంకా భాగంగా వస్తుంది. ఎడం వేసుకోవాలా, 17 అంగళాలు వేసుకుంటే సరిపోద్ది. మొక్కకు దూరం కూడా 17-18 అంగుళాలు పెట్టుకోవాలి. మీరు ముందుకు వేస్తున్నారన్న? మళ్ళీ వేస్తామండి. ఇది వేసినా నేను 36 వచ్చి పెడతా అండి. పెద్ద వచ్చి పెడతా. ఓకే. నాకు తెలదుగా ఇట్ట గుబురు పెరుగుద్దా, ఇట్ట తొందరగా కాస్తుందండి. బాగా మునుగోపు కాపు. అంటే మనకు 110 రోజుల్లోనే 15 నుంచి 20 క్వింటాలు కాసింది. రైతు అనే వాళ్ళు కూడా చాలా సేఫ్ జోన్ లో ఉంటారు. ఈ రోగాలు ఇవన్నీ వచ్చే కాసిపోద్ది. నీకు మళ్ళీ డిసెంబర్లో వద్దు, మళ్ళీ ఆ లోపల అసలు కాసిపోద్ది. ఓకే. 20 క్వింటాల దాకా కాసిద్ది. రైతు అనే వాళ్ళు సేఫ్ జోన్ లో ఉంటారు. అది అందరూ వేసుకోవచ్చు అన్న? అసలు ఇంకా చూసే పని లేదు, ఇంకా వేసుకోవచ్చు. మెలీనా సీడ్స్ వారు ఛాయ్ 119. ఓకే. సదా రైతు సేవలో మెలీనా సీడ్స్.